Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, అంతా కేర్ఫుల్గా చూడండి. వాయిస్ అంటే ఏంటి అంటే అది టెన్స్. వాయిస్ ఈజ్ నథింగ్ బట్ టెన్స్. మనం ఆల్రెడీ అంతకుముందు టెన్సెస్ నేర్చుకున్నాం కదా, కాలాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని నేర్చుకున్నాం. 3 టైప్స్. ఆ 3 టైప్స్ కూడా ఒక్కొక్కటి సబ్ టైప్స్. అంటే ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఇలాగ మనం మొత్తం 12 టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఆ టెన్సెస్, ఈ వాయిసెస్ రెండు సేమ్. ఓకే, మీరు అది వేరు ఇది వేరు అని ఏమనుకోవద్దు. చూడండి, వాయిస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్ ఆర్ సెంటెన్స్ విచ్ ఇండికేట్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ డూస్ సంథింగ్. అంటే మనం ఆల్రెడీ సబ్జెక్ట్ అంటే నేర్చుకున్నాం కదా, నౌను, ప్రణమును, వీటన్నిటి మనం సబ్జెక్ట్స్ అంటాం. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ డూస్ సంథింగ్ అంటే సబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది, సబ్జెక్ట్ అనేది ఒక పనిని చూపిస్తుందా, లేకపోతే ఆ పని అది సబ్జెక్ట్ చేయబడింది అని చెప్పేదే ఇక్కడ మనం వాయిస్ అంటాం అన్నమాట. వాయిస్. ఇక్కడ మనకు వాయిసెస్ టూ టైప్స్: యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే స్ట్రైట్ అనమాట, ఇది స్ట్రైట్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ అంటేనేమో ఇండైరెక్ట్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు మనం ముక్కు, ఫేస్ ముందు సైడ్ ఉంది, మనం చూపుడు వేలు పెట్టేసి ముక్కుతో స్ట్రైట్గా చూపించుకోవచ్చు మన ముక్కు ఇది అని. అలా కాకుండా మన చెయ్యిని తల వెనకంగా తీసుకొచ్చి మన ముక్కు దగ్గర పెడితే ఏమవుతున్నప్పుడు అది ఇండైరెక్ట్గా మన ముక్కును చూపిస్తున్నట్టు. అంటే మనం స్ట్రైట్గా చూపించడాన్నే ఇక్కడ యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే స్ట్రైట్ అనమాట, స్ట్రైట్ వర్డ్స్ అవి. ప్యాసివ్ వాయిస్ అంటేనేమో మనం చాలా లెంతీగా, ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. ఇది డిఫరెన్స్ యాక్టివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్కి. చూడండి, యాక్టివ్ వాయిస్ అంటే ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ ఆర్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంది? ఐ, ఉయ్, రాము, హీ, షీ, ఇట్. వీటిని మనం సబ్జెక్ట్స్ అంటాం. ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ అంటే ఒక వాక్యం. ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటాం, తెలుగులో వాక్యం అంటాం. ఆ వాక్యం, సెంటెన్స్ అనేది సబ్జెక్టు స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిస్ అంటాం. ఓకే, అది సబ్జెక్టు స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. అదే ప్యాసివ్ వాయిస్లో అంటేనేమో సబ్జెక్టు లాస్ట్కి వస్తుంది. చూడండి, ప్యాసివ్ వాయిస్ అంటే ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ ఆబ్జెక్ట్ ఆర్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఈ సెంటెన్స్ యొక్క చివర ఉన్నదేమో ఆబ్జెక్టు, మనకు సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో ఉన్నదేమో సబ్జెక్ట్ అంటాం మనం రెగ్యులర్గా. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వస్తేనేమో యాక్టివ్ వాయిస్ అంటాము. సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ వస్తేనేమో ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇది మనకు మీరు బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట. సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వస్తే యాక్టివ్ వాయిస్, సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ వస్తే ప్యాసివ్ వాయిస్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నాథూరామ్ కిల్డ్ మహాత్మా గాంధీ అంటే నాథూరామ్ అనే అతను కిల్డ్ మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ గారిని చంపేశాడు. ఓకే, ఈ దీంట్లో నాథూరామ్ అనే అతను సబ్జెక్ట్, కిల్డ్ అంటే వెర్బు, మహాత్మా గాంధీజీ అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే చేయడం,
చేసినాడు ఎవరు, ఆబ్జెక్ట్ అంటే ఎవరిని చేశాడు, ఇదన్నమాట. ఇది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. మనం అంతకుముందు ఏమనుకున్నాము, సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వస్తే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు అనమాట. ఇంగ్లీష్లో ఇదొక వర్డ్ యాక్టివ్ వాయిస్ అనేది. అదే ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. చూడండి, ఈ మహాత్మా గాంధీ అనే ఆబ్జెక్ట్ ఇక్కడికి ఏమైంది, ఇక్కడికి వచ్చేసింది. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ వచ్చేసింది. తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్స్ యాడ్ అయినాయి. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అయింది, కిల్డ్ అనే వెర్బ్, బై అనే ప్రిపోజిషన్. అంటే ఏంది, రెండు వర్డ్స్ని కలిపేదే ప్రిపోజిషన్ అనుకున్నాం మనం. ఈ బై అనే ప్రిపోజిషన్ కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైంది, ఇక్కడ చివరికి వచ్చేసింది. అంటే ఇప్పుడు పైన సెంటెన్స్లోనేమో సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది, కింద సెంటెన్స్లో సబ్జెక్టు లాస్ట్కి వచ్చేసింది. మనం ఏమనుకున్నాము, సబ్జెక్ట్ ఫస్ట్ వస్తున్నాము యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తే ప్యాసివ్ వాయిస్ అనుకున్నాం. చూడండి, ఆబ్జెక్ట్, వెర్బ్, సబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఇలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ when we change active voice into passive voice the following steps should be followed. మనకు ఎగ్జామ్స్లలో ఎక్కువగా యాక్టివ్ వాయిస్లో మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి దీన్ని చేంజ్ టు ప్యాసివ్ వాయిస్ అంటాం. అప్పుడు ప్యాసివ్ వాయిస్లకి మార్చేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో కావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేంజ్ ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్ట్. అంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ చివరి ఉంటుంది, మనం ప్యాసివ్ వాయిస్లో మార్చుడు ఏం చేయాలి, ఆ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూజ్ ప్రాపర్ హెల్పింగ్ వర్బ్. యూజ్ ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్. అంటే మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని ముందు మనం సబ్జెక్ట్ చేసినాం, తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది వాడాం. మనం ప్రీవియస్గా చూసాం కదా, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, అలాంటి హెల్పింగ్ వర్బ్ మనం వాడాలి. తర్వాత యూజ్ మెయిన్ వర్బ్, V1, V2, V3 ఇవి వాడాలన్నమాట. నెక్స్ట్ యూజ్ ప్రిపోజిషన్ ఆఫ్టర్ మెయిన్ వర్బ్. అంటే వెర్బ్ తర్వాత బై, హిమ్, టు ఇట్లాంటి మనం ప్రిపోజిషన్స్ని వాడాలి. నెక్స్ట్ యూజ్ సబ్జెక్ట్ ఆఫ్టర్ ప్రిపోజిషన్. ఈ ఫస్ట్లో ఉన్న సబ్జెక్ట్ కాస్త మనకు లాస్ట్కి వచ్చేస్తుంది, ఈ ప్రిపోజిషన్స్ తర్వాత వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అయితే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం చాలా ఈజీ అన్నమాట. చూడండి స్ట్రక్చర్, చూడండి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఆల్రెడీ మనం అంతకుముందు ఏమనుకున్నాము, ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ హెల్పింగ్ వర్బు, తర్వాత మెయిన్ వర్బు, నెక్స్ట్ ప్రిపోజిషన్, తర్వాత సబ్జెక్ట్. అలాగే ఇదంతా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. యాక్టివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్స్ ఇలాంటివి చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్, హీ టీచెస్ ఇంగ్లీష్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు ఇంగ్లీష్ బోధిస్తాడు. ఇది ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. ఓకే, చూడండి మనం ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకున్నాము. హీ టీచర్స్, ఈఎస్ యాడ్ అవుతుంది అని, హీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే. అదే ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఈ ఇంగ్లీష్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఏంది, మనం చేంజ్ ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ లాగా మార్చాలి. అంటే ఏంది, ఈ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ లాగా ఫస్ట్ పెట్టాలి. అప్పుడు ఏమైంది, ఇంగ్లీష్. నెక్స్ట్ దీనికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇప్పుడు ఏంది, ఇంగ్లీష్ ఈజ్ అని వస్తుంది అనమాట. ఇంగ్లీష్ ఈజ్. టీచర్స్ పోయి టాట్ అని వస్తుంది. టాట్ అంటే చెప్పేశాడు అని. ఓకే, బై
బై అంటే చేత, హిమ్ బై హిమ్ అంటే అతని చేత, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ఓకే, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే హీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఇంగ్లీషు బోధిస్తాడు, ఇంగ్లీషు చెప్తాడు అని. ఈ ప్యాసివ్ వాయిస్లో దీని అర్థం ఏముంది అంటే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హిమ్ ఎవ్రీడే, ఇంగ్లీషు ప్రతిరోజు అతని చేత చెప్పబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి సెంటెన్స్కి. అతను ప్రతిరోజు ఇంగ్లీష్ చెప్తాడు అనేది దాని అర్థం యాక్టివ్ వాయిస్. ఇక్కడ అతను ప్రతిరోజు చెప్తాడనే కాకుండా ఇంగ్లీషు అతని చేత చెప్పబడుతుంది అని మనం ఇండైరెక్ట్ చెప్తాం అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్న డిఫరెన్స్ అంటే అదే అన్నమాట. మనం ఇది డైరెక్ట్ చెప్పేది, ప్యాసివ్ వాయిస్ అంటేనేమో ఇండైరెక్ట్గా చెప్పేది. చూడండి, ఇందాక ఆల్రెడీ చూసినాం మనం. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, బై అనేది ప్రిపోజిషన్, ఇక్కడ నాతురం అనేది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ కాస్త ఇటు వచ్చేస్తుంది. ఇలా మారినప్పుడు మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో మళ్ళీ మనం దీన్ని సబ్జెక్ట్ అనుకోవాలి అప్పుడు. ఓకే, చూడండి మనం యాక్టివ్ వాయిస్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నరేంద్ర మోడీ పర్చేజ్డ్ ఏ మొబైల్ అంటే నరేంద్ర మోడీ గారు ఒక మొబైల్ కొన్నారు. దీన్ని ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏం చేయాలి? ముందు మనకు 5 రూల్స్ అనుకున్నాం. ఏంటి? ముందు ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి, తర్వాత దాని పక్కన ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత దాని పక్కన వెర్బ్ రావాలి, వెర్బ్ పక్కన ప్రిపోజిషన్ రావాలి, ప్రిపోజిషన్ పక్కన సబ్జెక్ట్ రావాలి. ఇలా మనకు 5 రూల్స్. ఈ 5 రూల్స్ అంటే చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, ఏ మొబైల్. పర్చేజ్డ్ అంటే ఆల్రెడీ కొనేసాడు కాబట్టి వాజ్ పర్చేజ్డ్. బై, బై అనేది ఇక్కడ ప్రిపోజిషన్. నరేంద్ర మోడీ అనే సబ్జెక్ట్ కాస్త ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈ 5 రూల్స్ పాటిస్తే మనం ఈజీగా చేయొచ్చు. దీని అర్థం ఏంటి? ఇక్కడ యాక్టివ్ వాయిస్లో దీని అర్థం చూడండి. నరేంద్ర మోడీ పర్చేజ్డ్ ఏ మొబైల్, నరేంద్ర మోడీ ఒక మొబైల్ కొన్నాడు, మొబైల్ కొన్నాడు. ఇక్కడ ఏ మొబైల్ వాజ్ పర్చేజ్డ్ బై నరేంద్ర మోడీ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మొబైల్ నరేంద్ర మోడీ గారి చేత కొనబడ్డది. ఓకే, నరేంద్ర మోడీ మొబైల్ కొన్నాడు అనే సెంటెన్స్ ఎలా ఉంది? మొబైల్ నరేంద్ర మోడీ చేత కొనిపించబడ్డది. ఓకే, ఏ మొబైల్ వాజ్ పర్చేజ్డ్ బై నరేంద్ర మోడీ, మొబైల్ అనేది నరేంద్ర మోడీ చేత కొనిపించబడ్డది. ఇలా అన్నమాట. మనం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చెప్పేదే ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం అనుకున్నాం ఆల్రెడీ టెన్సెస్లో 12 టైప్స్. ఆ 12 టైప్స్లో ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, హీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఇది. హీ వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది అనుకున్నాము. హీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు ఇంగ్లీష్ చెప్తాడు. ఇదే దీని యొక్క స్ట్రక్చర్. ఓకే, దాన్ని ప్యాసివ్ వాయిస్లో మారిస్తేమంది ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హిమ్ ఎవ్రీడే. ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆబ్జెక్టు సబ్జెక్ట్ లాగా వస్తుంది, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనేది వాడాలి. టాట్, టాట్ టీచ్ అనేది V1. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసి V3 ఫామ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ బై హిమ్, బై అనేది ప్రిపోజిషన్ వస్తుంది. హీ పోయి హీ అనే సబ్జెక్ట్ పోయి హిమ్ అవుతుంది అనమాట. ఓకే, దే అనేది ఉందనుకోండి, ఇక్కడ దే ప్లేస్లో ఇక్కడ దెమ్ అని వస్తుంది, HM దెమ్. ఇలాగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్
దీని యొక్క ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ చూస్తే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అంటే ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఈజ్ అని వస్తుంది, హీ వచ్చిన ఈజ్ అని వస్తుంది, ఐ వచ్చింది అనుకోండి ఐఆమ్ అని వస్తుంది అనమాట, దే వచ్చింది అనుకోండి దే ఆర్ అలాగనమాట. ఐఆమ్, హీ హీజ్, షీ హీజ్, దే ఆర్, వీఆర్ ఇలా మనకు వచ్చే సబ్జెక్ట్ని బట్టి మనం ఇక్కడ ఇవి వాడుకోవాలన్నమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడుకోవాలి. ఇవి ఎలా వాడాలో మనం ఆల్రెడీ అంతకుముందు నేర్చుకున్నాము, అదే సేమ్ ఇక్కడ అప్లికబుల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది అంటే ప్రజెంట్ నడుస్తున్న పని గురించి తెలియజేసేదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. హీ హీస్ టీచింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీషు బోధిస్తూ ఉన్నాడు దీని అర్థం. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది మన యొక్క ఏవి సబ్జెక్టులను బట్టి మనకు వస్తాయి అన్నమాట. ఐ వచ్చింది అనుకోండి ఐ యామ్ అని వస్తుంది, హీ వస్తే హీ హీజ్, దే వస్తే దే ఆర్ ఇలా అన్నమాట. ఇప్పుడు హీ తీసుకున్నాం కాబట్టి హీ ఈజ్ అని వస్తుంది, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చండి, ఎలా వస్తుంది చూడండి. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై హిమ్, ఇంగ్లీష్ అతనిచే బోధించబడుతూ ఉంది అంటే వర్క్ నడుస్తుంది అనమాట ఇది. అప్పుడు దీనికి బీయింగ్ అని వస్తుంది, బీయింగ్ అనే వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఇక్కడ ఈజ్ బీయింగ్ అని వస్తుంది. చూడండి పైన ఇంగ్లీష్ ఈజ్ టాట్ అని వచ్చింది ఆల్రెడీ, ఇక్కడ మనకు కంటిన్యూషన్ ఏమొస్తుంది ఈజ్ బీయింగ్ టాట్. టీచింగ్ అనేది కాకుండా ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఈజ్ పక్కన బీయింగ్ అనేది వాడతాం. ఇంగ్లీష్ ఈజ్ టీచింగ్, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై హిమ్ ఇలా అనమాట. చూడండి ఇక్కడ పైన యాక్టివ్ వాయిస్లో కూడా హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఆ హెల్పింగ్ వర్బ్కి అడిషనల్గా ఏం యాడ్ అయింది బీయింగ్ అనేది యాడ్ అయింది అనమాట. ఇక్కడ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది దీని స్ట్రక్చర్లో చూడండి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ వచ్చింది, హీ పోయి ఇక్కడ హిమ్ అవుతుంది. ఈ విధంగా మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది కూడా మనం యాక్టివ్ వాయిస్ ఫామ్ ప్యాసివ్ వాయిస్లకి ఇలా మార్చాలి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ప్రజెంట్లో అంటే ఈ రన్నింగ్ వర్తమానంలో ఒక వర్క్ అయిపోయింది చేశాడు అని. హీ హ్యాస్ టాట్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీషు చెప్పేశాడు. ఓకే, హ్యావ్ హ్యాజ్ అనేది వస్తే ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు అనమాట ఒక సెంటెన్స్. చూడండి ఇంగ్లీష్ హ్యాస్ బీన్, హ్యాస్తో పాటు మనకు బీన్ అనేది యాడ్ అవుతుంది, హ్యాస్ బీన్ టాట్, టాట్ బై హిమ్ ఇలాగనమాట. హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు హ్యావ్ హ్యాజ్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తే దాని పక్కన బీన్ అనేది యాడ్ అవుతుంది. హీ హ్యాస్ టాట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ టాట్ బై హిమ్. బీయింగ్ అనేది ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు బీయింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకు ప్యాసివ్ వాయిస్ ఫార్మేషన్ ఉండదు. అంటే మన 12 టెన్సెస్లో ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఫార్మ్స్ ఉంటాయి, మిగతా 4కి ప్యాసివ్ వాయిస్ ఫార్మ్స్ ఉండవు. ఇప్పుడు మనకు ప్రజెంట్ టెన్స్లో ఏం ఎగిరిపోయింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దానికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయింది. చూడండి హీ టాట్ ఇంగ్లీష్ ఎస్టర్డే, అతను నిన్న ఇంగ్లీష్ చెప్పేశాడు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ వాజ్ టాట్ బై హిమ్ ఎస్టర్డే. పాస్ట్ టెన్స్లో మనం వాజ్ కానీ వర్ కానీ వాడతాం. ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ వాజ్ వచ్చింది, హీ వస్తే హీ వాజ్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లూరల్ వచ్చినాయి అనుకోండి కౌస్ అని వచ్చినాయి అనుకోండి కౌస్ వర్, హార్స్ వస్తే హార్స్ వర్ అలా అనమాట. ప్లూరల్ వస్తేనేమో వర్ అని వస్తుంది, సింగులర్ వస్తే వాజ్ అని వస్తుంది.
ఇంకా చూడండి ఇక్కడ ఈ ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, నెక్స్ట్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ టాట్ అని వస్తుంది, బై హీ పోయి ఇక్కడ ఆ ప్యాసివ్ వాయిస్లో హిమ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా వర్డ్స్ సేమ్ ఎస్టర్డే ఎస్టర్డే. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తుంది, ఐఎన్జి ఇంగ్ అని వస్తుంది చూడండి. హీ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ చెబుతూ ఉండేవాడు, గతంలో జరుగుతుండేది అనమాట. హీ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసి ఇంగ్లీష్ వాజ్ బీయింగ్, మనకు ప్రజెంట్ టెన్స్లో కూడా అలాగే వచ్చింది, ఈజ్ బీయింగ్ అని వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ టాట్ బై హిమ్, ఇంగ్లీష్ అతనిచే చెప్పబడుతూ ఉండేది. పైదేమో ఇంగ్లీష్ అతను చెప్తూ ఉండేవాడు ఇలా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ చూస్తే హీ హ్యాడ్ టాట్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ చెప్పేశాడు. ఓకే, హీ హ్యాడ్ గతంలో చెప్పేశాడు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వస్తే ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ టాట్ బై హిమ్, ఇంగ్లీష్ అతని చేత చెప్పబడింది. చూడండి హ్యాడ్ హ్యాడ్ అని వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందాక ఏమొచ్చింది, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ అని వచ్చింది, ఇక్కడ హ్యాడ్ వస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూషన్ పాస్ట్లో వాజ్ వర్ హ్యాడ్ ఇవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ విల్ టీచ్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ చెప్తాను. ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలంటే ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, విల్ అనేది సేమ్ వచ్చింది, ఇక్కడ బి అనేది వస్తుంది, ఈ హెల్పింగ్ వర్క్ అడిషనల్గా బి అనేది యాడ్ అవుతుంది, టీచ్ బై టాట్ అవుతుంది బై హిమ్. ఐ విల్ టీచ్ ఇంగ్లీష్ టుమారో, రేపు నేను ఇంగ్లీష్ చెప్తాను. ఇంగ్లీష్ విల్ బి టాట్ బై హిమ్ అంటే ఇంగ్లీష్ రేపు అతనిచే చెప్పబడుతుంది ఇలా అన్నమాట. విల్ బి షల్ బి అనేది వస్తాయి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హీ విల్ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ అంటే గతంలో భవిష్యత్తులో పూర్తి చేస్తాడు. హీ విల్ హ్యావ్ టాట్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ చెప్పడం పూర్తి చేస్తాడు. దానికి ప్యాసివ్ వాయిస్లో మారిస్తే ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ పక్కన హ్యావ్ ఉంది కదా, విల్ హ్యావ్ బీన్, బీన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, టాట్ అనే వెర్బ్ టాట్ బై హిమ్. ఈ విధంగా షెల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ వస్తుంది. ఐ యూజ్ చేస్తే షెల్ అయినా వాడచ్చు, విల్ అయినా వాడచ్చు. ఈ విధంగా మనకు ఓన్లీ 8 టెన్సెస్ మాత్రమే మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలుగుతాం. స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ చూడండి, సింపుల్ మనం ఇందాక చూసుకున్నాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్లో ఈ 4th సెంటెన్స్ ఉంది కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది, కానీ మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ 4 టైప్స్ ఉంటాయి. దీనిలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ప్యాసివ్ వాయిస్ కింద మార్చలేం. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ఇస్తే ఇందులో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము అనమాట. ఓన్లీ ఈ 12 టెన్సెస్లో 8 టెన్సెస్ మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ ఫార్మేషన్లోకి మార్చగలుగుతాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి, ఇలాగా ప్యాసివ్ వాయిస్ ఫార్మేషన్ లేవు అని చెప్తున్నాయి. నో ప్యాసివ్ వాయిస్.